ఒక గ్రామంలో చాలా కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, పంటలు పండట్లేదు, పశువులు కరువుకు చనిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలని చెప్పి ఆలోచించారు. ఆ గ్రామ పెద్దలందరూ కలిసి, మనమందరం కలిసి, ఊరి వారందరం కలిసి ఒక ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని వారందరూ అనుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న అందరినీ పిలిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు వర్షం కోసం. అయితే ఒక చిన్న పిల్ల ఒక గొడుగుని తీసుకొని వచ్చిందట. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా, నువ్వు ఎందుకు గొడుగుని తీసుకొని వచ్చావంటే, దేవుడు మరి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు జవాబిస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది కనుక వర్షం రాకుండా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి, వర్షం పడినప్పుడు మనం కాపాడుకోవడానికి మనకు గొడుగు కావాలి కదా అని చెప్పి ఆ చిన్నపిల్ల గొడుగు తీసుకొని వచ్చింది. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏమిటంటే, వర్షం అనేది కేవలం ప్రార్థన చేయటమే గొప్ప సంగతి కాదు. మన హృదయంలో కూడా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఏదో ప్రార్థన చేయటం అనుకోకూడదు, కానీ మనం ప్రార్థన చేయటం అంటే ఎలా ఉండాలి? ఆ చిన్నపిల్ల వలె విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నమ్మకంతో, విశ్వాసంతో మన పరిస్థితులు మార్చమని దేవుని అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా రాజైన సొలొమోను మందిరం ప్రతిష్ట అనంతరం ఆయన చేసిన ప్రార్థన తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన సెలవిస్తున్నాడు. 13వ వచనంలో, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, అంటే అర్థం ఏమిటంటే, జడ్జిమెంట్, తీర్పు అనేది ప్రజల మీదకి వస్తుంది. అవి మనం తప్పించుకోలేము. కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు, ఉపద్రవాలు, కరువులు వస్తాయి. ఎందుకు వస్తాయి కరువులు అంటే దానికి కారణం ఉన్నాయి. దేవుని ప్రజలైన వారు పాపం చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు వారిని శిక్షించడానికి కరువు పంపిస్తాడు. మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనం. కొన్నిసార్లు దేవుడు మళ్ళీ శిక్షించడానికి కొన్ని పరిస్థితులు తీసుకుని వస్తాడు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడైన ఎలియా ఆహాబునకు వచ్చి, ఎవ్వని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని వచ్చాడు. ఏలియా ఉన్న ఫలంగా సడన్గా ప్రత్యక్షమై ఏలియా ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరాల్లో వర్షము పడదు, కాబట్టి ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదు. ఈ సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, అర్ధ సంవత్సరం. ఇప్పుడు మొదటి రాజులు 16, యెజబెలును 31. మొదటి రాజులు 16:31 చదువుతున్నాం. నెబాతోను కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని, అతడు సీదోనులకు రాజు అయిన యెజ్బెయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. షోమ్రోన్లో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించను. మరి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోపము అది. ఈ రాజు ఇశ్రాయేలు రాజు అయి ఉండి, నిజ దేవుని తెలుసుకొని ఉండి, ధర్మశాస్త్రం తెలుసుకొని ఉండి కూడా ఒక అన్యురాలను, పాప స్త్రీ అయిన యెజబెలుని పెళ్లి చేసుకుని
విగ్రహారాధన చేస్తూ తర్వాత దేవతా స్తంభాలు నిలిపి బలిపీఠాలు కట్టించాడు. దీనివల్ల దేవుని యొక్క కోపము ఆహాబు మీద, రాజ్యం మీద వచ్చింది. అప్పుడు ఏలియా వచ్చాడు. వచ్చి ఈ సంవత్సరాలలో వర్షం కూడా మంచు కూడా పడదు అని చెప్పాడు. కాబట్టి మనుషులమైన మనం పాపం చేసినప్పుడు ముఖ్యంగా దేవుని పిల్లలైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పాపం చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి కరువు అనేది కొన్నిసార్లు వస్తుంది. ఈ కరువు అనేది వచ్చినప్పుడు అది ఉపద్రవాలు మాత్రమే కాదు, అది జాతీయ ఉపద్రవాలు మాత్రమే కాదు. కరువు వచ్చినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే దేవునికి మొరపెట్టడం గురించి. దేవునికి మొరపెట్టండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. 13వ వచనం, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ మొట్టమొదటిగా కరువు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా కరువు, ఆత్మీయ కరువు వస్తుంది. భౌతికమైన కరువు వస్తుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది, ఆత్మీయమైన కరువు ఉంటుంది. రెండవది, ఆ దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ దేవుడు మిడతల దండని ఆయనే పంపిస్తాడు. గత సంవత్సరాల్లో భారతదేశం మీదకి మిడతల దండ ఎక్కువగా వచ్చింది. చాలా పంటలను తినివేశాయన్న సంగతి మనకు తెలుసు. అది మోషే ఫరో ఐగుప్తులో చేసినట్లుగానే దేవుడు సెలవిస్తే కొన్ని లక్షల మిడతలు వస్తాయి, వచ్చి పంట నాశనం చేస్తాయి. కాబట్టి దేవుడు పంపించిన తెగులు ఇది. మూడవది, తెగులు వస్తుంది. ఆ తెగులు ఒకటిగా కరువు, రెండవది మిడతలు, మూడవది తెగులు. కాబట్టి ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి? ఒకటి, మనుషులు పాపం చేయటం వల్ల దేవుని శిక్ష వచ్చింది అని రుజువు చేస్తాయి, అది ఒకటి. రెండవది ఏంటంటే ఈ తెగులు, ఈ కరువు, ఈ మిడతలు వచ్చి పంటను, దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండవ సంగతి ఏమిటంటే చూడండి, 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు ప్రార్థన చేయాలి? అన్యులు కాదు, అవిశ్వాసులు కాదు, దేవుని ప్రజలైన వారు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని ప్రజలమైన మనము, మన మీద ఎంతో బాధ్యత ఉంది, మన మీద సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము 1 ఏర్పరచబడిన వంశము, 2 రాజులైన యాజక సమూహము, 3 పరిశుద్ధ జనము, 4 దేవుని సొత్తైన ప్రజలు. 4 అంతల టైటిల్స్ విశ్వాసులకు ఇవ్వబడ్డాయి. దేవుని నా ప్రజలైన మీరు అంటే మనం ఎవరు అంటే దేవుని ప్రజలం. ఆయన ప్రజలైన వారు మౌనంగా ఉంటే దేశం పాడవుతుంది, మిడతల దండు అధికంగా వస్తుంది, దేశంలో కరువు వస్తుంది, మరి తెగులు వస్తుంది. కాబట్టి దేశంలో నష్టం జరిగినప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? క్రైస్తవులైన వారు, అన్యులైన వారు కాదు. కాబట్టి పాపం చేసిన వారు, అన్యులైన వారు కాదు, దేవుని ప్రజలైన వారు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. కాబట్టి రెండవ అంశం మనకి ఏం దొరుకుతుందంటే, కాబట్టి ద పీపుల్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటంటే దేవుని ప్రజలైన వారు ప్రార్థన చేయాలి. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు. అంటే మన మీద ఎంత బాధ్యత ఉంది చూడండి. క్రైస్తవులైన వారు ప్రార్థన చేయకుండా ఉంటే ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది, వర్షాలు కురవవు, మనుషులు రక్షణ పొందరు. అర్థమైందా? కాబట్టి అన్ని విధాల నష్టమైంది. హైదరాబాద్లో ఉన్న, పట్నంలో ఉన్న కొన్ని లక్షల మంది క్రైస్తవులు ప్రార్థన చేయకుండా ఉండి ఉంటే ఏమవుతుంది? పట్టణం పాడైపోతుంది.
ఒక 10 మంది నీతిమంతులు లేకపోవటం వల్ల ఏమైంది? సొదొమ గొమొర్రాలు నాశనం అయ్యాయి. ఎంతమంది? 10 మంది. ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాలు అగ్నిగుండం నుంచి తప్పించబడేది. కాబట్టి నీతిమంతులు అయిన వారు సమాజానికి, దేశానికి అవసరం. ప్రార్థనా పరులు ఎంతైనా అవసరం. దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన, దేవుడు అంటున్నాడు, కరువు వచ్చినప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, నా ప్రజలైన వారు, నన్ను నమ్ముకున్నవారు, మనం దేవుని ప్రజలం. 4 అంతల టైటిల్స్ మనకి ఇవ్వబడ్డాయి. 1 ఏర్పరచబడిన వంశం, 2 రాజులైన యాజక సమూహం, 3 పరిశుద్ధ జనం, 4వది దేవుని ప్రజలైన వారు, దేవుని సొత్తు అయిన ప్రజలం మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి మనం ప్రార్థన చేయాలి. రెండవ సంగతి, మొట్టమొదటిగా జడ్జిమెంట్స్, ఉపద్రవాలు అనివార్యం, అవి వస్తాయి. వచ్చినప్పుడు రెండవది ఏం చేయాలి? దేవుని ప్రజలైన వారు మరి దేవుని సన్నిధిలోకి రావాలి. అది రెండవది. ఇక మూడవది ఏంటంటే వారు ఎలా ప్రార్థన చేయాలి? నా పేరు పెట్టబడిన రెండవ దినవృత్తాంతములు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలి? ద పోస్టర్ ఎట్లా ఉండాలి? తగ్గించుకోవాలి. హ్యూమిలిటీ, హంబుల్, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయటం అంటే హెచ్చించుకొని ప్రార్థన ఉంటుంది, తగ్గించుకొని ప్రార్థన ఉంటుంది. 2 వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వచ్చారు ప్రార్థన చేయడానికి. ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడా? పరిసయ్యుడు కూడా ప్రార్థన చేయడానికి వచ్చాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఎలా ప్రార్థన చేశాడు? చాలా గర్వంగా ఇతరుల మీద నెపం మోస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? తగ్గించుకొని 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినే నన్ను కరుణించమని పలికాను. ఆ పరిసయ్యుడేమో పొడవైన ప్రార్థన చేశాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను, ఈ సుంకరి వల్ల నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? వారమునకు 2 మార్లు. ఆయన చేసేది ప్రార్థన కాదు. ఏంటిది? ఆయన ఏం చేస్తున్నాడో దేవునికి చెప్తున్నాడు. ప్రార్థన అంటే అది కాదు, మనం ఏం చేస్తున్నామో దేవుడు చెప్పటం కాదు. కాబట్టి తగ్గించుకొని దేవుని అడగటం. 1 వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడట. నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నాను. ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. పేరుకేమో ప్రార్థన, మరి చూస్తానికి ఎట్లా ఉంటుందంటే అది తనను తాను హెచ్చించుకోవటం, తన యొక్క గొప్పతనాన్ని. అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. కాబట్టి మొట్టమొదటిగా నా ప్రజలైన మీరు, రెండవది ఏం చేయాలి? తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వినయపూర్వకంగా ప్రార్థన చేయాలి. చూడండి, అక్కడే లూకా 18వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. తను తాను 14వ వచనం, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడ్డాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చబడ్డాడు. ప్రార్థనలో కూడా మనం తగ్గించుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎలా తగ్గించుకోవాలి మనం? యాకోబు 4:10, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. మూడవది, ఇక్కడ 7 విషయాల్లో మొదటి విషయం కరువులు, ఉపద్రవాలు అనివార్యం. రెండవ విషయం ఏంటంటే దేవుని ప్రజలైన వారు దేవుని సన్నిధిలోకి రావాలి. మరి పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు ప్రభు యొద్దకు రావాలి. అన్యులు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అవిశ్వాసులైన వారు ప్రార్థన చేస్తే దేవుడు చేయలేడు. కాబట్టి దేవుని ప్రజలైన వారు. మూడవది ఏమిటంటే తమ తాము తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలి? ఎంతో భయముతో, వణుకుతో, ఓ ప్రభువా నన్ను కరుణించు, నన్ను కటాక్షించు, నన్ను క్షమించు, ప్రభువా నీ ఎదుట తగ్గించుకుంటున్నాను అని చెప్పవలసి ఉంది.
మొట్టమొదటిగా దేవుని ప్రజలైన వారు, రెండవది ఎలాంటి వారు? తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గించుకోవద్దు, హెచ్చించుకోవద్దు. మనకున్న ఆస్తిపాస్తులను చూసి, మనకున్న అందచందాలు చూసి మనం గర్వించకూడదు. మరి సైతాను పరలోకంలో ప్రధాన దూత లూసిఫర్గా ఉన్నప్పుడు హెచ్చించుకున్నాడు, వడద్రోయబడ్డాడు. దేవుని ప్రజలైన మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంత తగ్గించుకోవాలి, ఎంత వినయంగా మనం కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే, అక్కడ నాలుగవది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా కరువులు వస్తాయి, రెండవది ఎవరు చేయాలి? దేవుని ప్రజలైన వారు ప్రార్థన చేయాలి. మూడవది తగ్గించుకున్నారు, నాలుగవది ప్రార్థన చేసి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేయటం అంటే ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు? తేలికైన ప్రార్థన, ఏదో భారం లేని ప్రార్థన దేవుడు వినడు కదా. వెరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలులు అని దేవుని వాక్యంలో ఉంది. హృదయాన్ని విరగొట్టుకోవాలి. అలాంటి ప్రార్థనలు మనం చేయాలి. ఏదో తేలికైన ప్రార్థనలు, అలవాటుగా మారిన ప్రార్థనలు చేయకూడదు. భారముతో చూడండి, మొదటి యాకోబు 5వ అధ్యాయం. ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి. యాకోబు 5వ అధ్యాయం 15-16. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. ఎలాంటి ప్రార్థన చేశాడు? విశ్వాసంతో కూడిన ప్రార్థన. విశ్వాసం లేని ప్రార్థన లేకుండా ఎంత ప్రార్థన చేసినా వెళదాం. విశ్వాసంతో ప్రార్థన. తర్వాత ఇంకా విజ్ఞాపన ప్రార్థన, మనపూర్వకమైనదై బహుబలము గలదైన ప్రార్థన. కాబట్టి అలాంటి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ దేశంలో కరువు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఒకటి చెప్పండి, దేవుని ప్రజలైన వారు, పరిశుద్ధ జనం ప్రార్థన కొరకు దేవుని సన్నిధికి రావాలి. రెండవది తగ్గించుకొని వారు దేవుని సన్నిధిలోకి రావాలి. మూడవది ప్రార్థన చేయాలి. నాలుగవది ఏంటంటే ఆయన ముఖము వెదకాలి. అదే కదా 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. నన్ను వెదకి తమ చెడు మార్గమును వెదకాలి. ఆయన వెదకాలి. వెదకడం అంటే ఉదాహరణకి అడుగుడి మీకు దొరుకును, అది ఫస్ట్ స్టెప్. అడుగుడి మీకు దొరుకును. అడుగుడి అనేది రెండవది ఏమిటి? రెండవది ఏంటిది? దొరకలేదమ్మా. నా జనులు ఏం చెప్పానమ్మా మీకు ఇప్పుడు? వెదికిన ఎడల. ఓకే, అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అడుగుడి మీకు దొరుకును, ఇవ్వబడునా? అడుగుడి మీకు ఇవ్వబడును, ఫస్ట్ స్టెప్ ప్రార్థన. దానికంటే కొంచెం డీప్గా వెళ్తే రెండవది ఏంటిది? వెదకుడి మీకు దొరుకును. ఇక దానికంటే డెప్త్గా ఉన్నది ఏమిటి? తట్టుడి మీకు తీయబడను. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన గొర్రెపిల్ల కొరకు కాపరి ఏం చేసిన? మొట్టమొదటి స్టెప్ అడిగాడు, అయ్యా ఇక్కడ నా గొర్రెపిల్ల కనిపించిందా? ఇక్కడ నా గొర్రెపిల్ల కనిపించిందా? అది ఫస్ట్ స్టెప్. దానికంటే డీప్ ప్రేయర్ ఏమిటంటే వెదకడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ మొదలుపెట్టాడు, రెండవ స్టెప్. మూడవది ఇంకేం చేశాడు? తలుపుకు ప్రతిసారి తలుపు తట్టాడు. ప్రతి ఇంట్లో నా గొర్రెపిల్ల వచ్చిందా? ఇంకా డీప్. అలాంటి ప్రార్థన, దేవుని ముఖం చూడటం అంటే అర్థం ఏంటంటే ఆయన చేయి వైపు చూడకూడదు. మనం చేయి వైపు చూడటం అంటే దేవుడు ఏదైనా సహాయం చేసినందుకు అలా కాదు. మనం ఏం చేయాలి? దేవుని ముఖం చూడాలి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 27:8 వచనం. నా సన్నిధి వెదుకుడని నేను సెలవీయగా కాబట్టి ఇక్కడ 27:8 నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవేయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయం నీతో
అనేను. కాబట్టి దేవుని ఆయన వెతకాలి, ఆయన ముఖాన్ని మనం చూడాలి. ఎప్పుడు మనం చేతిలో చూస్తాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? నాలుగవది, మొట్టమొదటిగా నా ప్రజలు ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మూడవది, అంటే మీకు రిపీట్ చేస్తున్నా, మర్చిపోకూడదు. మూడవది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగవది ఆయనను వెతకాలి. వెతకడం అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి, ఆయన మహిమను చూడాలి. ఆయన ముఖాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది? ఆయన ముఖాన్ని ఆ రూపాంతర కొండ మీద పేతురు, యాకోబులు, యోహాన్లు యేసుప్రభువును చూసినప్పుడు ఎట్లా ఉంది ఆయన ముఖం? నా దగదగ మెరిసింది, చూడలేకపోయారు. కాబట్టి ఆయన ముఖాన్ని మనం వెతకాలి, ఆయన పరిశుద్ధతను. ఆయన అంటే వెతకడం అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మహిమ గలవాడు, ఎంత పరిశుద్ధుడు అనేది తెలుస్తుంది. అది ఆయన వెతకడం అంటే. తర్వాత ఏం చేయాలంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైన స్టెప్, వారు తమ చెడు మార్గమును విడిచిన యెడల, అంటే దుష్కార్యములు, పాపములు వాళ్ళు విడిచిపెట్టాలి అని దేవుని వార్త. ప్యూరిటీ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. ఎన్ని స్టెప్స్ చేస్తే కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించు. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడడం. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల బహుగా క్షమించును. దుష్టులైన వారు తమ మార్గాలు విడవాలి. ఇక్కడ కూడా రాయబడింది, భక్తిహీనులు తమ మార్గమును విడవాలను, దుష్టులు తమ తలంపులు మానవలను. అర్థమైందా? వారు దేవుని వైపు తిరగాలి, అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభువా, ఇదిగో నా పాపాలు విడిచిపెడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ఇక ఎన్నడూ ప్రాచీన పాపాలు నేను చెయ్యను అని ఆయన తట్టు తిరగాలి, పాప మార్గాలు విడిచిపెట్టాలి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పిపోయిన కుమారుడు పాపం చేసి వేషలతో ఆస్తిని తినివేసి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, తన బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ స్థలంలో నుంచి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. అంటే ఒకటి, ఆ ప్రార్థన, ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపాలను మానివేయాలి. రెండవది దేవుని యొద్దకు రావాలి. అట్లా చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి. దేవుడు ఏం చేస్తాడట? ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని, రెండవది వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇంకా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఇన్ని చేయాలి మనం. కాబట్టి ఇదేంటిదంటే మరి రిజల్ట్, ప్రామిస్ ఆఫ్ ద గాడ్ కదా. యోనా గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఆయన కూడా చేయాలనుకున్న కార్యం చేయకుండా మానివేస్తాడు. యోనా, యేస్కేలు, దానియేలు, హోషా, యోవేలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. దేవుడు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. 2వ అధ్యాయంలో ఒకవేళ 3:8, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోండి కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గ పనులను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చేస్తే ఏమైంది? 10వ వచనం. ఈ నినవే వారు తమ చెడు నడతలో మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదుననికి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. దేవుడు ఒకవేళ మన మీద పాపక్రియలను బట్టి కోపడ్డా మనం ఏం చేయాలంటే పాపాలు విడిచిపెట్టాలి. ఇప్పుడు 7 స్టెప్స్ మనం చూసాం. ఒకటి, దేశంలో ఏమొస్తుంది? కొన్నిసార్లు మనుషులు చేసిన పాపాన్ని బట్టి కరువు, మిడతలు, తెగులు వస్తాయి. అది మొదటి స్టెప్. రెండవది, అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రజలైన వారు, పరిశుద్ధుల జనము, దేవుని సొత్తైన ప్రజలైన వారు, నీతిమంతులైన వారు ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. మూడవది, ఎలా వారు ప్రార్థన చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నాలుగవది
వెతకాలి, ఆయన ముఖాన్ని మనం చూడాలి. 5వది ప్రార్థన చేయాలి. 6వది చెడు మార్గాల్ని విడవాలి. 7వది ఆయన ప్రామిస్ కదా. పీ లెటర్స్ ఇంగ్లీష్లో 7 పీస్. మొట్టమొదటి ఏంటంటే ద పాసిబిలిటీ ఆఫ్ జడ్జిమెంట్, కాబట్టి అది మొదటి సంగతి. 2వది ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలైన వారు. 3వది ద పోస్టర్, దేవుని తగ్గించుకోవాలి, వినయం కలిగి ఉండాలి. తర్వాత ద ప్రేయర్, ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి. తర్వాత ద ప్యాషన్, సేక్, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ద ప్యూరిటీ, పరిశుద్ధత. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. 7వది ఏంటంటే ద ప్రామిస్, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఆయన వచ్చిన వాగ్దానం ఏమిటంటే మనం 4 గంటలు 5 గంటలు మనం చేయాలి. ఒకటి ఆయన జనులు తగ్గించుకోవాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది వెతకాలి. 4వది చెడు. 4 గంటలు మనం చేస్తే దేవుడు కూడా 4 గంటలు మీరు చేస్తాడు. ఒకటి, ఆకాశము నుండి వారి ప్రార్థన వింటాడు. 2వది వారి పాపాన్ని క్షమిస్తాడు. వారి దేశం అంటే సంఘాన్ని స్వస్థపరుస్తాడు, హృదయాన్ని స్వస్థపరుస్తాడు, కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, సమాజాన్ని స్వస్థపరుస్తాడు, ఆత్మీయ స్వస్థత దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మనం దేవుని మందిరంలో చేయబడి సులభంతో దేవుడు అంటాడు, ఇంటి దగ్గర మనం ప్రార్థన చేస్తాం, దానికంటే సంఘంలో చేసే ప్రార్థన ఇంకా శక్తివంతమైనది. ఎందుకంటే సులభంతో వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఈ స్థలం అంటే ప్రార్థన స్థలం, దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని ప్రజలు కలిసికట్టుగా చేసే ప్రార్థన బహుబలమైనది. అర్థమైందండి? నేను ఇంట్లో చేసుకుని కూర్చొని ప్రార్థన దేవుడు వింటాడు. కానీ మందిరంలో చేసే ప్రార్థన ఇంకా శక్తివంతమైంది. నువ్వు టీవీలో ఆదివారం చర్చికి రాకుండా టీవీలో మెసేజ్ వినేదానికంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రజల సహవాసాన్ని అనుభవించి దేవుని మందిరంలో వాక్యం వింటే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద పాస్టర్లు వాళ్ళు లేకుండానే ఈ డిజిటల్ చర్చెస్ పెట్టారు. డిజిటల్ చర్చెస్ అంటే మీకు తెలుసా? ఇక్కడ నుంచి అక్కడ లైవ్ వస్తుంది ప్రోగ్రామ్. ఇంకా టీవీల ముందు కూర్చున్నట్టే, ఆఖరికి మాత్రం కానుకలు అందరూ వేయాలి. కాబట్టి అది కాదు. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలు, ఈ స్థలమందు చెప్పబడిన వాక్యం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని 7 స్టెప్పులు మనం చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, అందరికీ నెమ్మది కలుగుతుంది. తర్వాత ఒక స్టోరీ ఏంటంటే ఆయన పేరు 1857లో జెర్మియా లెన్ఫియర్ ఆయన పేరు. జెర్మియా లెన్ఫియర్ అనే వ్యక్తి 1857లో న్యూయార్క్ పట్టణంలో అమెరికా దేశంలో నూన్ ప్రేయర్ అని స్టార్ట్ చేశాడు. అంటే లంచ్ టైంలో ఆఫీస్ అవర్స్లో ప్రార్థన చేయాలని చెప్పి ఒక 6గురితో కలిసి ప్రార్థన చేశాడు. అట్లా కొన్ని వారాల్లోనే కొన్ని వేల మంది ఆ ప్రార్థనలో 6గురితో ప్రారంభమైన ఆ యొక్క ప్రార్థన ఆ లంచ్ అవర్లో, నూన్ టైంలో, మధ్యాహ్నం టైంలో ఆఫీసులలో, చర్చిలలో, తర్వాత బిజినెస్ స్థలాల్లో, అన్ని స్థలాల్లో దేశం అంతటా కూడా ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. అయితే ఆ 1857లో 1904లో ఇంగ్లాండ్లో వేల్స్ ఉద్యమం వచ్చింది. అంతకన్నా ముందు 1857లో ఈ యొక్క ఇర్మియా లెనిఫర్ అనే ఈ వ్యక్తి ప్రారంభించాడు. గొప్ప ఉద్యమం వచ్చింది. ప్రజలు తండోపతండాలుగా ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. ఆ మధ్యాహ్న సమయంలో ఎవ్వరు ఏం పని చేయడానికి లేదు. అందరూ ఆఫీసులలో ఉన్న వాళ్ళు ఆఫీస్లో చేయాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో చేయాలి, పని దగ్గర ఉన్న వాళ్ళు పని దగ్గర చేయాలి, చర్చిలో ఉన్నవారు చర్చిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 2వ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును
మీకు తెలుసా ఆ యొక్క నూన్ ప్రేయర్ వల్ల ఏం జరిగిందంటే కొన్ని నెలల్లోనే మిలియన్ పీపుల్ రక్షణ పొందారు. మిలియన్ అంటే 10 లక్షల మంది పైగా రక్షణ పొందారు. 6గురితో ప్రారంభమైన ఉజ్జీవం ఆ దేశమంతటా కూడా గొప్ప ఉజ్జీవంగా మారింది. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మనం తగ్గించుకొని, ప్రభువా నేను పాపం చేశాను, నా కుటుంబం చిన్నాభిన్నమైంది, నా సంఘంలో ఉజ్జీవం లేదు, నా దేశం పాడైపోయింది, ప్రభువా మమ్మల్ని కరుణించు అని తగ్గించుకొని దేవుని ముఖాన్ని వెతికి ఆ చెడు మార్గాలు విడిస్తే దేవుడు క్షమిస్తాడు. తిరిగి గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక.